మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భవితవ్యంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెల్లడిస్తారని శాసనసభ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2024 మార్చిలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ బీజేపీ హైకోర్టును ఆశ్రయించాయి. అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టాలంటూ హైకోర్టు సభాపతికి సూచించింది. హైకోర్టు తీర్పుపై సంతృప్తి చెందని బీఆర్ఎస్ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ 3 నెలలలోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సభాపతి విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విని 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పునిచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లపైన విచారణ పూర్తి చేశారు. ఈ నెల 12న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఇవాళ స్పీకర్ తుది తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. స్పీకర్ తీర్పు వెలువరించిన తర్వాత సంబంధిత కాపీని అసెంబ్లీ వెబ్సైట్ లో కూడా పెట్టనున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. స్పీకర్ ఎందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోందని తెలుస్తోంది.